క్యాన్సర్ని ఎన్ని స్టేజెస్గా డివైడ్ చేస్తారు మీరు? యూజువల్గా క్యాన్సర్ అనే అన్నిటిని 4 స్టేజెస్లో చెప్తామండి. దాన్ని టీఎన్ఎం క్లాసిఫికేషన్ అంటారు జనరల్గా, అంటే ట్యూమర్ సైజును బట్టి. అలాగే లింఫ్ నోడల్ స్ప్రెడ్, జనరల్గా మనకి క్యాన్సర్ వచ్చిన ఆర్గాన్ అంటే అవయవం నుండి దగ్గరలో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్కి, అంటే లింఫాటిక్స్ ద్వారా గవద బిళ్ళలు అంటారు కదా, అలాంటి వాటికి ఇనీషియల్ స్టేజెస్లో స్ప్రెడ్ అవుతుందండి. దాని తర్వాత అది రక్తం ద్వారా కానీ ఈ లింఫాటిక్స్ ద్వారా కానీ దూరపు ఉన్న ఆర్గాన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో జనరల్గా అర్లీ స్టేజ్లో ఉంటే స్టేజ్ 1 క్యాన్సర్ అని అంటాము. లోకల్గా స్ప్రెడ్ అయి ఉంటే కనుక స్టేజ్ 2, స్టేజ్ 3లో అలా చేస్తాము. అలాగే డిస్టెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిపోతే దాన్ని స్టేజ్ 4 అంటాము. సో ఆర్గాన్ని బట్టి కూడా ఈ క్లాసిఫికేషన్ అనేది మైనర్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిది అంటారు? జనరల్గా క్యాన్సర్ రావడానికి కారణమే కొంచెము ఈ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ లేకపోవడము, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ ఎక్కువగా తినటము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ తినడం వల్లే క్యాన్సర్ అనేది జనరల్గా దోహదపడుతూ ఉంటుంది రావడానికి. సో ఒక క్యాన్సర్ పేషెంట్కి ఈజీగా డైజెస్ట్ అయిపోయేవి, అట్లాగే అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడానికి తనకి సుఖవంతంగా ఉంటుంది. దాంతోపాటుగా ఫర్దర్గా క్యాన్సర్ అనేది పెరగకుండా ఉండటానికి కూడా దోహదపడుతుంది. ఓకే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు? అదేనండి, స్టేజ్ 1లో క్యాన్సర్ అనేది నిర్ధారణ జరిగి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చండి. స్టేజ్ 2లో డయాగ్నోస్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 70% వరకు కూడాను క్యూర్ రేట్ అనేది అచీవ్ చేయొచ్చు. స్టేజ్ 3లో జనరల్గా 30 to 40%, అలాగే స్టేజ్ 4కి వచ్చేసరికి 10 to 20% మాత్రమే మనము క్యూర్ రేట్స్ అనేది అచీవ్ చేయగలుగుతామండి.